ప్రియమైన దేవుని సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 23వ అధ్యాయము దావీదు కీర్తనలు 3వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ప్రియ సహోదరుడా, దావీదు భక్తుడు తన ఆత్మీయ జీవితంలో దేవునితో గొప్ప సహవాసం కలిగిన అనుభవం కలిగి ఆత్మానుసారముగా నడుచుకునే ఆ భక్తుడు పలుకుచున్న మాటలు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అవును, ఈ దినముల్లో మన ప్రాణములకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అంతయు నెమ్మది లేని పరిస్థితులు, ఒడిదుడుకులు, శోధనలు, ఇరుకులు. అయితే ఈ సంవత్సరం అంతయు దేవుని కృప వల్ల ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో తన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మన ప్రాణము సొమ్మసిల్లినప్పుడు, మన ప్రాణము అలసినప్పుడు, మన ప్రాణములో నెమ్మది లేనప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని అనుదినము బలపరుస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరిస్తున్నాను, ఏ అపాయమునకు నేను భయపడకుండానట్లుగా ఆయనే నాకు తోడుగా ఉండి ఆయన దుడ్డుకర్ర దండమును నాకిచ్చి ఆయన వాక్యము చేతను ఆయన యొక్క ఆత్మ చేతను నన్ను ఆదరిస్తున్నాడు, సేద తీర్చుచున్నాడు, ఆదరించుచున్నాడు, నడిపించుచున్నాడు, భోజనమును సిద్ధపరుస్తున్నాడు. బ్రతుకు దినములంతయు కృపాక్షేమముల వెంట వచ్చినట్లుగా చేయుచున్నాడు. చిరకాలము ఆయన మందిరంలో నివసించేటట్లు చేస్తున్నాడు. అవును కదా సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఎంతో లేమి, కొదువ, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఈ సంవత్సరంలో 2025 12వ మాసం వరకు, జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవుడు అన్ని విధాలు కూడా తను చేయి పట్టుకొని నడిపించాడు. మనం ఒకసారి కనుక ఆయా మాసాల్లో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో వచ్చిన ఎన్నో ఇరుకులు, అనారోగ్యాలు, వ్యాధులు, శోధనలు, ఆర్థిక కొదువులు, కుటుంబ సమస్యలు, భౌతికమైన ఇరుకులు, ఎన్నో విధాలుగా ఆత్మీయంగా ఇరుకులు, ఎన్నో విధాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఆయనే తన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవాయే నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు అంటాడు. అవును కదా. అందుకని మన జీవితాల్లో ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యములకు ఎప్పుడు కూడా ఈ 23వ కీర్తన ద్వారా ఎప్పుడూ కృతజ్ఞత పలుకుతూ ఉండాలి. ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని చెబుతూ ఉండాలి. ఆయనకి స్తోత్రములు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన ప్రాణములను సేదతీర్చాడు. ఆయన చక్కని మార్గంలో, ఆయన నామాన్ని బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఆయన నామములో నీకు వచ్చిన కొదువులో, నీకు వచ్చిన శోధనలో, నీకు వచ్చిన ఇరుకులో ఆయన నామంలో నువ్వు ఎత్తిపట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నీకు సహాయకుడు గుండి నడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, నా ప్రాణమునకు సేద తీర్చినావు, నీ నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీ సహాయాన్ని బట్టి స్తోత్రములు. నీ బిడ్డలైన నన్ను, మమ్మల్ని కూడా ఈ సంవత్సరం అంతా మీ కృపలో బలపరుస్తూ వచ్చారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు గాఢాంధకారపు లోయలు ఎన్నొచ్చినప్పటికీ విడిపిస్తూ వచ్చారు. ఏ అపాయం కలగకుండా భయపడిన అపాయములన్నిటిలో కూడా తప్పిస్తూ మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. అంతేకాదు, బ్రతుకు దినములంతా ఈ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా ఈ సంవత్సరాంతం 12 మాసములు మీరు కాచినందుకై మీకు మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.